తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచాలని వస్తున్న డిమాండ్లను పట్టించుకోకుండా మరో 26 కులాలను బీసీలో చేర్చాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేష్ తెలిపారు. కేసీఆర్ తన రాజకీయ లబ్ధి కోసమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని దాసు సురేష్ హెచ్చరించారు. అంటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టు ఇది ఈ సైడ్ ఇంకా జర కొంచెం పెట్టి రావచ్చు. రాజ్యం ఏలుకో బీసీ మేలుకో రాజ్యం ఏలుకో బీసీ మేలుకో రాజ్యం ఏలుకో బీసీ మేలుకో రాజ్యం ఏలుకో బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత ఇట్లా అంటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టు ఇది ఈ సైడ్ ఇంకా జర కొంచెం పెట్టి రావచ్చు. రాజ్యం ఏలుకో బీసీ మేలుకో రాజ్యం ఏలుకో బీసీ మేలుకో రాజ్యం ఏలుకో బీసీ మేలుకో రాజ్యం ఏలుకో బీసీల ఐక్యత బీసీల ఐక్యత. ఈ పార్లమెంటులో 103వ సవరణ ద్వారా రాత్రికి రాత్రే ఎవరు అడగకపోయినా అంటే దేశంలో కూడా ఎటువంటి పోరాటాలు కానీ ఎటువంటి ఉద్యమాలు కానీ జరగకుండానే రాత్రికి రాత్రే పార్లమెంట్ లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టింది. మరి దీనికి రాజ్యాంగంగా చట్టబద్ధత కల్పిస్తూ కూడా ఇటీవల సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాన్ని ఒక 5 జడ్జీలు ఉన్నటువంటి బెంచ్ తీర్మానాన్ని ఇచ్చింది. అందులో 3 పాజిటివ్ గా అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండాలని, 2 జడ్జిలు యు లలిత్ గారు అదే రకంగా రవీంద్ర భట్ గారు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కనుక మనం భారతదేశంలో కనుక తీసుకొచ్చేది ఉంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మౌలిక స్వభావాన్ని మనం డిస్టర్బ్ చేసినట్లయితే అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ పార్లమెంటులో